అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఓకే, అందరు బాగున్నారు కదా? రోజులు చాలా వేగంగా గడిచిపోతున్నాయి. సబ్బాతు త్వరగా వస్తుంది, నెల పొడుగు త్వరగా వస్తుంది, సంవత్సరాలు కూడా త్వరితంగా గతించిపోతున్నాయి. అప్పుడే కోవిడ్ ఆరంభమై 5వ సంవత్సరం, 5 సంవత్సరాలు కంప్లీట్ కాబోతున్నాయి. మార్చిలో మనకు లాక్డౌన్ స్టార్ట్ అయింది కదా, కాబట్టి చూస్తుంటే సమయం చాలా వేగంగా వెళ్ళిపోతుంది. ఇది మనం చదవబడిన లేఖన భాగంలో ఒక మాట చూసుకొని మనము ముందుకు సాగుదాము. మెసేజ్ విషయమై రెబకా రాణి మైక్ రెబకా ఇవ్వండి. చదవబడిన భాగంలో యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో 19వ వచనము మరియు 21 నుంచి 22 వచనాలు నేను చదువుతాను. 19వ వచనం ముందుగా, ఎవడును ఆలోచన చేయడు, నేను అగ్నిలో సగము కాల్చి తిని నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని దానితో మాంసము వండుకొని భోజనము చేసి తిని మిగిలిన దాన్ని తీసుకొని దానితో హేయమైన దాన్ని చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవడును ఆలోచింపడు. యోచించుటకు ఎవనికి తెలివి లేదు, వివేచన లేదు. యాకోబు, ఇజ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యుద్ధకు మల్లుకొనుము. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప రాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. నాయన మరి ఒక్కసారి నా తండ్రి, నాయన మీ యొక్క పరిశుద్ధ దినమైన విశ్రాంతి దినమున్న తండ్రి, నాయన మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఇటు దినాన్ని ఆచరించిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పరిశుద్ధురానికి స్తోత్రం నా తండ్రి. యూట్యూబ్ ద్వారా నా తండ్రి, నాయన వినిచిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. నాయన కూడి ఉన్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. పరిశుద్ధురానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. భావాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. నాయన బిడ్డని యొక్క మాన చట్టను మరుగుపరిచిన తండ్రి, నాయన మాకు నా తండ్రి, నాయన మీ యొక్క ఆత్మీయ ఆహారాన్ని మాకున్న తండ్రి దయచేయండి నా తండ్రి. దాని ప్రకారం మేము నడుచుకున్నట్టుకు సహాయం దయచేయండి తండ్రి. బిడ్డను మీరు ఉన్న తండ్రి, నాయన మీరు నిలబెట్టుకొని నా తండ్రి, నాయన మీరే మీ యొక్క బలమైన పనిముట్టుగా వాడుకుంటున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ దినాన్ని సమయాన్ని మీ పాదంలో ఎదుపెడుతూ దినమంతా మాకు తోడుగా ఉండండి. ఈ దిన ఆశీర్వాదాలు మాకు దయచేయమని మా కొరకు తిరుగురాన్న మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా రెబకా రాణి, థ్యాంక్ యూ. పరలోకపు తండ్రి యెషయా ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుచున్నాడు. యాకోబు, ఇజ్రాయేలు, చూడు యాకోబు గారిని ఆయన తరతరాలు కూడా ఈరోజు పిలుస్తున్నట్టుగానే పిలుస్తున్నాడు. ఎందుకనగా ఆయనను గర్భంలోనే ప్రతిష్ఠించుకున్నాడు, గర్భంలోనే ప్రత్యేకపరుచుకున్నాడు, గర్భంలోనే చిన్నవాడిగా ఉన్నప్పటికీ పెద్దవానికన్నా ఆశీర్వదింపబడిన వాడుగా ఉన్నాడు. అందుకే ఆయనకు ఇజ్రాయేల్ అని పేరు పెట్టి, ఇజ్రాయేల్ అనగా మనందరికీ తెలుసు కదా, ఆయనతో పోరాడువారు, ఎలోహింతో పోరాడేవారిని ఇజ్రాయేల్. కాబట్టి ఆయన మనుషులతోనూ పోరాడి గెలిచాడు, ఎలోహిముతో కూడా, ఎలోహిము దూతతో పోరాడి గెలిచినట్టుగా మనకు తెలుసు. అయితే ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నారు పరలోకపు తండ్రి యెషయా ప్రవక్త ద్వారా. నీవు నా సేవకుడవు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను, నేను నిన్ను ప్రతిష్ఠిత జనముగా ఎంచుకున్నాను, నిన్ను ప్రపంచంలో మరి సర్వజనుల ఎదుట నిన్ను ఏలికగా నిలబెట్టుకున్నాను. నీవు అన్ని జనుల వలె నువ్వెలా చేస్తావు, వారి ఆచారాలు నువ్వెలా ఆచరిస్తావు, వారికంటే వారికి తెలియదు. వారు చెట్టును పెడుతున్నారు, మొక్క పెడుతున్నారు, నీరు పోస్తున్నారు, పెంచుతున్నారు, దాన్ని ఆ దేవదారు వృక్షమును వాళ్ళే కట్ చేస్తున్నారు. దాన్ని ఏం చేస్తున్నారు, తీసుకొచ్చి మరి వంట చేసుకుంటున్నారు. దానితోనే ఇంకేం చేస్తున్నారు, రొట్టెలు కాలుస్తున్నారు. దానితో ఇంకా ఏం చేస్తున్నారు, మరి కావలసిన డోర్స్కు, విండోస్కు పెట్టుకుంటున్నారు.
తిని చక్కగా చలి కాచుకొని ఆహా ఎంత హాయిగా ఉందని అంటున్నారు. మళ్ళీ అందులో నుంచి ఒక భాగమును, ఒక మొద్దును, ఒక పార్టును తీసి అది బొమ్మగా చేసుకొని దానికి ఏం చేస్తున్నారు? వారు సాష్టాంగ పడుతున్నారు. వారికి వివేచన లేదు, వారికి ఆలోచన లేదు, వారికి జ్ఞానం లేదు. నీవు వారికి వలె నీవెలా ప్రవర్తిస్తావు ఓ ఇజ్రాయేలు అని ఇజ్రాయేలు ప్రజలను, అన్యజనులను పోలుస్తూ చెప్పుతున్నాడు. ఎందుకనగా ఆ ఇజ్రాయేళ్లకు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నడిపించినప్పుడు అమోరీయుల అక్రమము సంపూర్తి కాలేదు కాబట్టి అంతవరకు నీ సంతానమును ఐగుప్తులో నేను చెరలో ఉంచుతానన్నాడు. అనగా పాపము పండితేనే తప్ప వారికి శిక్ష రాదు, ఎవరిదే కానీ పాపము పండినప్పుడే. మరి అమోరీయుల అక్రమము వారిది సంపూర్తి అయినప్పుడే వారిని, వారి విగ్రహాలను, మరి ఆ బలిపీఠాలన్నీ కొట్టివేసి ఇజ్రాయెల్ ప్రజలను ఆ పాలు తేనెల దేశమునకు ప్రవహించే దేశమునకు నడిపించాడు. కాబట్టి వారు అంతకుముందున్న ఆ జనులు, వారు చేసే ఆచారాలు, వారు చేసే పద్ధతులు, వారు చేసే ఆ యొక్క మూగ విగ్రహాలకు నీవెలా సాగిలపడతావు? నీవు ప్రతిష్ఠిత జనము కదా, కాబట్టి నేనేం చేస్తాను, నిన్ను ఇకనైనా నువ్వు నా వైపు తిరుగు, నా వైపు మల్లుకో. నువ్వు మల్లుకున్నట్టయితే, నా వైపు తిరిగినట్టయితే మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను వేసి ఉన్నాను. సో మంచు ఏ రీతిగా అయితే విడిపోతుందో ఆ రీతిగా నీ అతిక్రమములను, మంచు గడ్డలాగా ఉంటుంది కానీ అది కరిగి నీరులాగా అయిపోతుంది. అదేవిధంగా మబ్బు ఉంటుంది, ఆ మబ్బు విడిపోతుంది, మళ్ళీ వర్షం కురుస్తుంది. కాబట్టి ఆ రీతిగా నీ పాపములను నేను తుడిచివేస్తున్నాను, నీ అతిక్రమములను తొలగిస్తున్నాను. కాబట్టి ఇజ్రాయేలు నువ్వు నా వైపు తిరుగు. సో ఆ యొక్క ఆచారాలు, ఆ పద్ధతులు, ఆ యొక్క విధానాలు నీవు అనుసరించకూడదని మరి ఇజ్రాయేలు ప్రజలకు పరలోకపు తండ్రి యెషయా ప్రవక్త ద్వారా రాయించి పెట్టిన ఈ శ్రేష్టమైన మాటలు. అయితే సాష్టాంగపడి నమస్కారము, మరి అది దేనికి సూచన? సాష్టాంగపడి నమస్కారం అంటే తెలుసు కదా. సో మనము నమస్కారం చేసే విధానం ఉంటుంది, రెండు చేతులెత్తి దండం పెట్టే విధానం ఉంటుంది. ఇలా మరి ఎదుటి వారిని గౌరవిస్తూ ఇంకా ఏం చేస్తాము? ఇలా వంగి నమస్కారం చేస్తుంటాము. ఇంకా అయితే మోకాళ్ళ మీదకి వంగి కూడా నమస్కారం చేస్తుంటాము. సో అనగా ఎదుటి వ్యక్తిని గౌరవించే విధానములో వారికి మనం కొందరైతే చెప్తారు హలో హలో బ్రదర్ అని, అంటే వారి కళ్ళు ఆకాశంలో ఉంటుంటాయి, వారి చేతులు ఏటో వెళుతుంటాయి, వారు చెప్పే విధానం ఏటో వెళ్తుంటుంది, అందులో రెస్పెక్ట్ ఉండదు. సో కాబట్టి ఎదుటి వారిని మనము ఆ యొక్క సంబోధించే విధము, పలకరించే విధానము మన కవలికలలో, మన మాటలో, మన చేతులలో, మన బాడీ లాంగ్వేజ్లో, ప్రతి దాంట్లో అణువణువున మనం ఏంటో ఎదురు వారికి అర్థమవుతుంది. వీరు నిజమైన భక్తులా, వీరు నిజమైన వేషధారులా, వీరు నిజమైన ఆయన పిల్లలా, లేక ఆయన పిల్లలాగా నటిస్తున్నవారా? కాబట్టి మన ప్రతిది మాట, మన ప్రతి చూపు, మన ప్రతి అడుగు, మన ప్రతి ముఖ కవలిక, కాబట్టి సాష్టాంగ నమస్కారము చేయడం అనేది ఇక ద బాటమ్ మోస్ట్ అన్నట్టు, ఇక దాన్ని మించింది లేదు. సాష్టాంగ నమస్కారం అంటే అష్ట అవయవాలతో, మన మానవుని యొక్క దేహంలోని 8 అవయవాలతో సాగిలపడి నమస్కరించడము. 8 అవయవాలతో చెప్పండి, 8 అవయవాలు ఏంటి అంటనగా కాళ్ళు, చేతులు. సో ఆ సాష్టాంగ పడేవారు చూస్తారు కదా, ఎలా సాష్టాంగ పడుతుంటారు? కాళ్ళు, చేతులు, మరియు 3వది మోకాళ్ళు, 4వది పొట్ట భాగం, పొట్ట ఉదర భాగము, 5వది మన చెస్టు, 6వది మన తల, మరియు 7వది మన యొక్క బ్రెయిన్, మన మనస్సు. అంటే మనస్ఫూర్తిగా మనం యొక్క పూర్ణ మనస్సుతో అని అంటాం కదా, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో. సో కాబట్టి పూర్ణ మనస్సుతో అప్పుడు చేసే ఈ పెదవుల గుండా వెలువడే ప్రార్థన ఆయన సన్నిధికి చేర్చబడుతుందట. సో సాష్టాంగ నమస్కారము, మరి సాష్టాంగ నమస్కారము ఇది మనం అనుకుంటాము, ఎందుకంటే మనం నివసిస్తున్న ప్రాంతంలో ఇది అన్యజనుల ఆచారమేమో అనుకుంటుంటాము, అనో కాదా? నేను అదే అనుకుంటుంటాను, మనం చూసే విధానం చూస్తుంటే ఇది అన్యజనుల ఆచారమేమో అని. కానీ పరిశుద్ధ గ్రంథంలో లేఖనం ఏం చెప్తుంది? ఎవరు సాష్టాంగ నమస్కారం చేశారు? కొన్ని సందర్భాలు మనం చూసుకుందాము. ఆదికాండము 24వ అధ్యాయము 52వ వచనం చూసినట్టయితే, ఆదికాండము 24వ అధ్యాయము 52వ వచనం. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను.
ఎవరి? అబ్రహాం సేవకుడు ఎలియాజరు. దేని గురించి వెళ్ళాడు? ఇస్సాకు గారికి భార్యను తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ యొక్క గ్రామమునకు వెళ్ళినప్పుడు ఆ గ్రామం బయట ఆ బావి యొద్ద ఉండి ఆయన ఏం చేశాడు? అక్కడ ఆయన సాగిలపడినాడు. అనగా తప్పనిసరిగా సాష్టాంగ నమస్కారం చేసి ఉంటాడు. తన ఒంటెలు 10 ఒంటెలతో ఏం చేపించాడు? మోకరిల్ల చేశాడు. అంటే ఒక దైవజనుని యొద్ద నుంచి, ఒక పరమతనికి ఇష్టుడైన అబ్రహాము గారి ఇంటి నుంచి బయలుదేరి వచ్చిన అబ్రహాము గారి ఇంటి దాసుడే, ఇంటి పెద్ద దాసుడని రాయబడింది, అతనే ఎలియాజరు. ఆ ఇంటి పెద్ద దాసుడే ఆ రీతి అయిన భక్తి శ్రద్ధలు కలిగి ఉంటే ఇక అబ్రహాం గారి యొక్క భక్తి ఏ పాటిదో, ఇస్సాకు గారి భక్తి ఏ పాటిదో ఆ రెబెకమ్మ ఆ చూసి గ్రహించేసింది అన్నట్టు. సో అర్థమైపోయింది ఆమె, ఓహో ఒంటెలను మోకరింపజేస్తున్నాడు. ఇక్కడ ఆమె కనివిని ఎరగలేదు. ఆమె మరి ఆ పుట్టి పెరిగినప్పటి నుంచి ఆ స్థితిగతులు చూడలేదు ఆమె. ఎందుకంటే నేను ఇలా ధ్యానిస్తున్నప్పుడు ఆ నోవాహు జలప్రలయ కాలంలో కూడా పడవలో అన్ని మోకరిల్లే చేసి ఉంటాడు నోవాహు గారు. సింహమును, పుల్లను, ఎద్దులను, మేకలను అన్నిటినీ మోకరిల్ల చేసి ఉంటుంటాడు. అనగా అవన్నీ కూడా నోవాహు గారికి లోబడినవి. అదే రీతిగా అబ్రహాం గారి ఇంట ఉన్న వేవేల కొలది గొర్రెలు, వేవేల కొలది మేకలు, ఒంటెలు, మరి గాడిదలు, ఇవన్నీ కూడా వాటికి ఏం ఆనవాయితీ, ఏం అలవాటు? మోకరిల్లడము, సాష్టాంగ నమస్కారం చేయడం, సాష్టాంగ పడి నమస్కారం చేయడం, ఆ సృష్టికర్తను సాష్టాంగ పడి అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఏ రీతిగా అయితే ఆయన మొక్కుబడి చేసుకున్నాడో ఆ కడవను ముంచి ఆయనకు నీళ్లు పోయడం మాత్రమే కాదు, తన 10 ఒంటెలకు నీరు పోసినప్పుడు అప్పుడు ఆయన నిజముగా ఈమెనే నా యజమాని కుమారునికి భార్య అని మరి వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ విషయం అంతా చెప్తాడు. అయ్యా, నేను ఈ రీతిగా ఇక్కడి నుంచి వచ్చాను, నేను అబ్రహాము గారికి మరి పెద్ద దాసుడను, నేను ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నప్పుడు మీ అమ్మాయి వచ్చి ఇలా మరి నాకు నీరు పోసింది, మా ఒంటెలకు నీరు పోసింది, నేను ఏ ప్రార్థన అయితే చేసుకున్నానో ఆ ప్రార్థన ప్రకారం ఆమె చేసింది అయ్యా అనగానే అప్పుడు అంటున్నారు ఆ బెతుయేలు, లాబాను గారు, ఇది యెహోవా వలన జరిగిన కార్యము. ఏమంటారు? ఇది యెహోవా వలన జరిగిన కార్యము. మేము అవునని కానీ కాదని కానీ మేము అనజాలము. చూడు, మీరు చెప్పేదంతా ఎలా జరిగిందో చూడయ్యా అని. సో వెంటనే ఆమెను నీ యజమాని కుమారునికి ఇవ్వడానికి మేము సిద్ధం అంటారు. సో అప్పుడు అప్పటి వరకు ఆయన భోజనం చేయడు వాళ్ళ ఇంట్లో. అందుకే కాబోలు అనుకుంటాను మన ప్రాంతంలో కూడా పెళ్లి చూపులకు వెళితే మరి ఏంటి, సెటిల్ అయిపోయే వరకు భోజనం చేయరు, పప్పన్నం చేయరు. సో ఇది అబ్రహాం గారి కుమారుడైన ఇస్సాకు పెళ్ళి అప్పటి నుంచే ఆరంభమైంది. నేను భోజనం ఏమాత్రము చేయను, నేను వచ్చిన కార్యము చెప్పక మునుపు అది సఫలము కాకముందు నేను మీ ఇంట భోజనం చేయనంటాడు. మరి అతను తన దాసులందరూ అప్పుడు సాష్టాంగపడి నమస్కారం చేసి భోజనం చేసి మరి రెబెకమ్మను తీసుకొని వెళ్ళినట్టుగా మనకు తెలుసు. కాబట్టి సో ఇంకా ఎవరు సాష్టాంగపడ్డారు చూసుకుందాము. మరి యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షమున ఉన్నవాడవా అని అడగగా అతడు కాదు యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినది ఏమని అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేస్తాను. సో యెరికో ప్రాంతంకు వెళ్ళారు ఎవరు? మోషే గారు. మరి ఆ యొక్క నిద్రించిన తర్వాత యెహోషువ గారు యోర్దాను నదిని దాటి వెళ్ళారు. యెరికో ప్రాంతానికి వెళ్ళినప్పుడు సో యెరికో గోడలు ఇవన్నీ పరిశీలన చేస్తున్నాడు. పరలోకపు తండ్రి తనకు తెలియపరిచాడు, అయ్యా నువ్వు ఇదిగో యెరికో గోడల చుట్టూ మీరు ఇలా రోజుకొకసారి తిరగండి, 7వ రోజు 7 మార్లు మీరు ఆ బూరలు ఊదుతూ తిరిగినప్పుడు ఆ యెరికో గోడలో నేనే కూలుస్తాను అని పరలోకపు తండ్రి యెహోషువ గారికి తెలియపరిచాడు. అయితే ఆ యెరికో గోడలు కూల్చడానికి వచ్చింది ఎవరు?
ఎరుకో గోడలు కూల్చడానికి వచ్చింది. వీరు తిరుగుతుండగా కూల్చింది ఎవరు? సో అక్కడ ఒక సైన్యాధిపతి లాగా ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతను మరి ఖడ్గము దూసుకొని నిలబడి ఉన్నాడు. యెహోషువ గారు వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా నువ్వు ఎవరు? నువ్వు మా పక్షం ఉన్నవాడివా లేక మా విరోధుల పక్షం నువ్వు వచ్చావంటే, నేను ఆయన సముఖములో ఉన్న సైన్యములకు అధిపతిగా మరి సేనాధిపతిని. అనగా సేనలకు అధిపతి ఎవరు చెప్పాలి, అందరు చెప్పాలి. ఎవరు? సేనలకు అధిపతి ఆయన. 7 మహాదూతలలో ఎవరు? యుద్ధములు చేసేవారు ఎవరు? మిఖాయేల్. మిఖాయేల్ వచ్చాడు. మిఖాయేల్ సమూహము పంపబడ్డారు ఎరికో గోడలు కూల్చడానికి కొరకు. సో ఎరికో గోడలు వీరు తిరిగితే పైకి ఏం కనబడుతుంది ఇజ్రాయెల్ ప్రజలకు? వారు చుట్టూ తిరుగుతుంటే రోజొక్కసారి 7 రోజులు తిరిగితే 7వ రోజు 7 సార్లు తిరుగుతుంటే బోరులు ఊదుతుంటే పడిపోయింది అనుకుంటున్నారు. కానీ కూల్చింది ఎవరు? ఆ యొక్క మిఖాయేలు యొక్క దూతల సమూహము వచ్చి ఆ ఎరికో గోడలు కూల్చివేశారు. హల్లెలూయా. అప్పుడు ఈ యెహోషువ గారు, అయ్యా మీరు మా పక్షమున ఉన్నారా అని ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. అనగా ఆయన కార్యమును సఫలము చేయడానికి వచ్చిన ఆ సముఖంలోని మహాదూతలలో ఒక ప్రధాన దూత వచ్చాడని ఆయన గ్రహించి ఆ ప్రధాన దూత అయిన మిఖాయేలు గారికి సాష్టాంగ ఎంత ధన్యుడు కదా యెహోషువ గారు కదా, చెప్పండి. ఆ భాగ్యం మనకు సిద్ధ బాగుంటుంది. ఆయన దూతలకు సాష్టాంగపడి నమస్కారం చేసే ధన్యత. ఈ లోకంలో మనుషులకు మనకి ఏదన్నా మేలు చేస్తారంటే పోయి సాష్టాంగ నమస్కారం పడుతుంటారు. ఏదైనా రాజో లేక మంత్రియో లేకుంటే ఎవరన్నా ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ ఎవరన్నా మనకు మేలు చేస్తారంటే వెళ్ళి ఆయనకు సాగిల పడుతుంటారు, నమస్కారం చేస్తుంటారు. సో అది ఎవరైనా సరే, చివరికి సేవకులు కూడా, సంఘాలు నడిపిస్తున్న సేవకులు కూడా ఆ దౌర్భాగ్య స్థితిగతులలో ఉన్న రోజులలో ఉన్నాం మనం. కాబట్టి మనము ఎవరికి సాగిలపడాలి? ఇక్కడ యెహోషువ గారు ఎవరికి సాగిలపడ్డాడు? సైన్యములకు అధిపత్యకు యెహోవా సముఖములో ఉండే యుద్ధములు చేసే యుద్ధముల దూతైన మిఖాయేలుకు సాగిలపడినాడు. మరి 2వ దినవృత్తాంత గ్రంథము ఒక సందర్భంలో సొలొమోను రాజు గారు మందిరం కట్టే సందర్భంలో చూసుకుందాము. 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అని చెప్పి ఆయన ఆరాధించి అందరం చెప్దాము. యెహోవా దయాళుడు, అందరం చెప్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. నిజంగా ఆయన కృప ద్వారానే, ఆయన దయాళుడు కాబట్టి ఆయన కృప ద్వారానే రక్షింపబడ్డాము. ఆయన కృపను బట్టే ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా ఇది నీ కృపా ఇది నీ కృపా. ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీరు తోడచి నన్నాదరించినది. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీరు తోడచి నన్నాదరించినది నీ కృపా.
ఇదే నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇదే నీ కృపా. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. అయితే సొలొమోన్ రాజు గారు మందిరం కట్టినప్పుడు ఆయన ప్రార్థన ముగించిన వెంటనే ఏమి జరిగిందట? అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి అక్కడ దహన బలులన్నీ అర్పించబడినాయి. చూడండి ఎంత అద్భుతము. మందిరము కట్టినప్పుడు సొలొమోన్ రాజు గారు ప్రార్థన చేస్తుంటుండగా ఆకాశము తెరవబడి షెకీనా మహిమ దిగి వచ్చి మందిరము నిండడమే కాదు, ఆ రాజును అక్కడ ఉన్న ప్రజలు ఆ యొక్క మహిమ దిగి వచ్చినప్పుడు ఆ అగ్ని దిగి వచ్చి ఆ అర్పణలన్నీ ఆ దహన బలిగా అర్పించబడినాయి. అది చూసి మరి ఇంకా ఏం జరిగింది? అక్కడ యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో అది ఒకసారి ఊహించుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఆ తేజస్సు మందిరం మీదకి వచ్చినప్పుడు యాజకులు ఆ తేజస్సుకు, అంటే ఇప్పుడు మన సూర్యకాంతి మనం మధ్యాహ్నం మనం సూర్యకాంతిని చూసినాం అనుకోండి, చూడగలుగుతామా? కానీ కోటి సూర్యకాంతుల కన్నా తేజోమయుడు ఆయన. కోటి సూర్యకాంతుల కన్నా ఆ తేజోమయుని యొక్క తేజోమహిమ దిగి వచ్చినప్పుడు యాజకులు మందిరంలో ప్రవేశించలేకపోయారు. ఇది చూసి ప్రజలందరూ సాష్టాంగ నమస్కారం చేశారట. హల్లెలూయా. ఎవరికి సాష్టాంగ నమస్కారం చేశారు? రాజుకా? రారాజైన ఆ పరమ తండ్రికి. ఆయన పంపించిన ఆ షెకీనా మహిమను చూసి, ఆ షెకీనా మేఘమును చూసి, ఆ యొక్క తేజస్సును చూసి, ఆ యొక్క అగ్ని దిగి వచ్చి వారి ఎదుటనే, వారి కళ్ళ ఎదుటనే ఆ దహన బలి అర్పించబడుతుంటుండగా, అంటే ఎంత ఉన్నతుడైన వ్యక్తి సొలొమోను రాజు, ఎంత ఉన్నతుడైన భక్తుడు. కానీ కడవరి స్థితి ముఖ్యము బిడ్డలారా. మొదటగా చాలా బాగా ఆరంభించబడతారు, ఆత్మతో ఆరంభించబడతారు, భౌతికంగా శరీరంతో ఎండవుతుంటారు. శరీరంతో ఎండు కాకూడదు. ఆయన ఆత్మానుసారంగా ఆరంభించబడ్డాడు సొలొమోను, కానీ శరీరానుసారంగా ఎండైపోయాడు. ఎంత గొప్ప మహిమ దిగి వచ్చింది, పరలోకమే దిగి వచ్చింది. సో దానికి ఇజ్రాయెల్ ప్రజలందరట, ఎందరూ? లక్షల కొలది ప్రజలందరూ సాష్టాంగపడి పరలోకపు తండ్రిని ఘనపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రీతిగా మీరు అనేకమైన అద్భుతాలు చూశారు. ఓ యాకోబు, ఓ ఇజ్రాయిలు, మీరు ఎందుకు వ్యర్థమైన ఆ యొక్క జనుల ఆచారాలు మీరు చేస్తున్నారు? ఎందుకు మీరు ఆ జనుల వల్ల ప్రవర్తిస్తున్నారు? ఎందుకు మీరు ఆ వారికంటే తెలియదు, వారి మనోనేత్రము మూయబడినవి, వారి గుడ్డివారు, వారు చేస్తున్నది ఏందో వారికి అర్థమవుతలేదు. వారి చెట్టు మొక్కను పెట్టారు, పెంచారు, పోషించారు. అదే కర్ర తీసుకొచ్చి ఇండ్లలో డోర్లు చేసుకున్నారు, విండోలు చేసుకున్నారు. కలపతో మరి ఆ బొగ్గుతో రొట్టెలు కాల్చుకుంటున్నారు, ఆ కర్రతో వంట చేసుకున్నారు, మాంసం వండుకున్నారు, ఇవన్నీ తింటున్నారు. అదే ముద్దులో నుంచి ఒక భాగము తీసి ఒక బొమ్మ చేసి, ఒక నరుని రూపం చేసి, దానికి రంగులు వేసి అది దేవుడని సాష్టాంగ పడుతున్నారు. వారికంటే వివేచన లేదు. మీకు వివేచన లేదా? నేను మిమ్మల్ని సృష్టించిన వాడిని కాదా? అయినప్పటికీ ఓ ప్రజలారా, నా యొద్దకు తిరగండి, నా వైపు తిరగండి. అయితే ఈ రీతిగా పరలోకపు తండ్రి మాట్లాడుతూ, ఆయన రాజులతో మాట్లాడుతూ, రాజులను హెచ్చరింపజేస్తూ ఉంటున్న సమయంలో మరి ఆ రోజులలో ఇంకా ఏమవుతున్నారట అంటే, ఎక్కడైతే ఆ యెజెబెలు ఆహాబు రాజును లోపరుచుకొని, లేక అంతకుముందున్న ఆ యరొబాము స్థాపించిన ఆ యొక్క ఆరాధన క్రమమును ఇజ్రాయేలు రాజులు వదిలిపెట్టలేకపోతున్నారట. సో ఆ ప్రజలందరూ రాజును బట్టి, యథా రాజా తదా ప్రజ కదా, రాజులను బట్టి ప్రజల ఆరతిగానే పాడైపోతున్నారు. ఆ సమయంలో మరి ఒక మాట చెబుతున్నాడు రెండవ రాజుల గ్రంథములో 17వ అధ్యాయము 32-33 వచనాలు. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 32-33 వచనం. మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులుగా చేసుకొనగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుచుండిరి. ఈ ప్రకారముగా
వారు యెహోవాయందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనులలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండ్రి. ఈ రీతిగా పరలోకపు తండ్రి ప్రవక్తలను పంపిస్తూ ఇజ్రాయేలు రాజులను హెచ్చరిస్తుండగా ఆ ప్రజలు ఏం చేస్తున్నారు? భయపడి ఓహో యెహోవాను ఆరాధించాలని ఆ ఆరాధనలోకి యెహోవా నామమును స్మరిస్తున్నారు. కానీ వారు ఎక్కడికి వెళ్ళి బలులు అర్పిస్తున్నారు? అంతకుముందు వారు కట్టించిన బలిపీఠములలో, అంతకుముందు కట్టించిన ఆ దేవతా స్తంభముల దగ్గరికి, అంతకుముందు కట్టించిన ఆ గుళ్ళ గోపురాల దగ్గరికి వెళ్ళి అక్కడ సామాన్యులైన వ్యక్తులను యాజకులుగా వారు అభిషేకించుకొని అక్కడ వాళ్ళు అర్పణలు అర్పిస్తున్నారు. భయభక్తులు కలిగిందేమో యెహోవాయందు, ఆచారాలేమో వారు ఏ ప్రజల నుంచి వచ్చారో, ఏ ప్రజల నుంచి పట్టబడ్డారో, ఏ ప్రజల ఆచారాల నుంచి వచ్చారో ఆ ఆచారాలు, ఆ పద్ధతులు, ఆ విధానాలు చేస్తున్నారు. ఆ రీతిగా వారు యెహోవాను ఆరాధిస్తున్నామని చెప్పి వారు తమను తామే మోసపుచ్చుకుంటున్నారు. సో యెహోవా నామం వారి నోట ఉంది, కానీ వారు చేసే పద్ధతులు, విధానాలు అన్నీ ఎక్కడ చేస్తున్నారు? అదే కొండల మీద, అదే గుట్టల మీద, అంతకుముందు ఆ యెరోబాము స్థాపించిన వాటిపైన, అంతకుముందు ఆహాబు రాజు కట్టించిన ఆ బలి, ఆ ఎవరు ఏ దేవత? బయలుదేవత. సో బయలుదేవత, అష్టార్థ దేవత, ఆ దేవతలకు. అందుకే మరి ఏలియా గారి సమయంలో అయ్యా మరి ప్రవక్తలందరినీ చంపించింది ఈ యెజబేలు, నేను ఒక్కడినే మిగిలిన అంటే, లేదయ్యా ఇంకా ఉన్నారు. బయలునకు మోకాళ్ళు ఊనని, అనగా బయలుకు సాష్టాంగపడని, వారి నోట్లతో ముద్దు పెట్టుకుని, అనగా వారి నోట్లతో ఆ దేవతల పేర్లు ఎత్తని 7,000 జనాంగము నాకు ఉన్నారు, నువ్వు భయపడకు ఏలియా అని పరలోకపు తండ్రి ఏలియాను మరి బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మాటలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ సో ఆ ప్రజలు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ వారు ఆ అన్యజనుల, అనగా వారు అంతకుముందు ఏ ప్రజల నుంచి వచ్చారో వారి యొక్క ఆచారాలు చేస్తున్నారట. అందుకే గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు, సౌలు గారు ఒక మాట మాట్లాడుతుంటారు. గలతీ పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాలు. మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచు. గలతీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, వారికి సువార్త చెప్పాడు. వారికి ఆ అన్ని ఆచారాలు అంతకుముందు ఉన్న ఏ ప్రజల నుంచి వచ్చారు. ఎందుకనగా ఒక్కొక్క జాతి నుంచి, ఒక్కొక్క ప్రాంతం నుంచి, ఒక్కొక్క ప్రజల నుంచి, ఒక్కొక్క తెగ నుంచి. సో మరి మనం చూస్తున్నట్టయితే ఒక్కొక్క గ్రామాలలో వెళితే వారి గృహదేవత ఉంటుంది, వారి గ్రామ దేవత ఉంటుంది, ఇంకా ఆ ప్రాంతానికో దేవత ఉంటుంది. ఇలాంటి ఆచారాల నుంచి వచ్చిన వారు వాళ్ళు. కాబట్టి నేను మీ గురించి నేను పడిన కష్టం ఏమైపోతుందో, మళ్ళీ మీరు ఏదో వచ్చేవారికల్లా మీ గ్రామంలో ఉత్సవం జరుగుతుందని ఆ గ్రామం ఉత్సవానికి వెళుతున్నారు, మీ ప్రాంతంలో ఉత్సవం జరుగుతుందని దానికి వెళుతున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరము హైదరాబాద్లో ఒక జాతర జరుగుతుంటుంది కదా. చాలామంది మరి గ్రామాల నుంచి చాలామంది మన విశ్వాసులు సహోదరులు వస్తుంటారు. అది ఎంత భయంకరమైన స్థితి. సో అందుకే అంటున్నాడు, నేను మీ విషయమై ఎందుకు మీరు దినములను చూస్తున్నారు. ఇక కొందరైతే తెలియని వారు, పాపము ఏమనాలి, తెలియని వారు అనాలి, అమాయకులు అనుకోవాలి మనం వారిని. తెలియక వారు ఏమనుకుంటున్నారు, మనల్ని అంటున్నారు, అయ్యా మీరు దినములను చూస్తున్నారు. ఏ దినములు? విశ్రాంతి దినములు మీరు చూస్తున్నారు. మీరు మాసములు చూస్తున్నారు. ఏ మాసములు? మీరు నెలపొడుపు అంటున్నారేంటి? నెలపొడుపు చూస్తున్నారు. చూడండి ఇంకా ఏమంటున్నారు, మీరు ఉత్సవ కాలములు చూస్తున్నారు. మనం ఆచరించే వాటిని ఏమంటున్నాం? ఉత్సవకాల పండుగలు అంటున్నాం కదా. వీటిని బట్టి మనల్ని హేళన చేస్తున్నారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఏమంటున్నారు వాళ్ళు మనల్ని? మీరు దినములను చూస్తున్నారు, మాసములను చూస్తున్నారు, ఉత్సవములు అంటే విశ్రాంతి దినమును ఆ దినము పేరు పెడుతున్నారు. మాసములు అంటే మన నెలపొడుగు కూటమిని అంటే పరమ తండ్రి ఆరాధించమని చెప్పిన దానికంట కడుతున్నారు. ఉత్సవాలంటే పరిశుద్ధ పండుగలను. సో ఇక్కడ వారికి సెలవు మనం చెప్పాల్సిన జవాబు ఇక్కడ ఉన్నవారు చెప్పగలుగుతారా? ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, జవాబు మీరు చెప్పగలుగుతారా? దీనికి జవాబు అక్కడే ఉంది. మీకు హింట్ కూడా ఇస్తున్నాను, జవాబు అక్కడే ఉంది. ఆ పై వచనాలు చూస్తే వారు అడిగే ప్రశ్నకు కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి చెప్తున్నది ఏంటి? వారు ఏ ప్రజల నుంచి వచ్చారో ఆ ప్రజల యొక్క ఉత్సవాలు చేస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తుంటాం మన ప్రాంతంలో మరి
తిథులు, నక్షత్రాలని, వర్జమని, రకరకాలు మంచి దినములని, చెడ్డ దినములని ఇలా అంటుంటారు కదా. సో వాటిని గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. 8-9 వచనాలు. అదే ఆ కాలమందైతే మీరు ఎలోహిమును ఎరగని వారనై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు ఎలోహిమును ఎరిగిన వారును మరీ విశేషముగా ఎలోహిము చేత ఎరగబడిన వారనై ఉన్నారు గనుక. ఒక్కసారి ఆగండమ్మా. ఏమంటున్నాడు? మీరు అంతకుముందైతే, ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై ఉన్నారు. సృష్టికర్త అంటే ఎవరో ఎరగని వారై ఉన్నారు. రక్షకుడు అంటే ఎవరో ఎరగని వారుగా ఉన్నారు. మన కొరకు బలియాగమయ్యాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు అంటే మీకు తెలియని స్థితిలో ఉన్నారు. అంతేకాదు, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. అంతకుముందు మీరు ఇందాక చెప్పాడు కదా, యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో అలాంటి వారికి మీరు దాసులై ఉన్నవారు. కానీ ఇప్పుడైతే మీరు ఎలోహిమును, దేవుణ్ణి ఎరిగిన వారు సుమా. అవునా కదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ అదేనా కదా? ఆన్లైన్లో చూస్తున్న వారు కూడా అందరే. ఎవరైనా తెలియని వారు ఉంటే, ఆన్లైన్లో చూసేవారు, నిజముగా ఆయన సృష్టికర్త, నిజమైన రక్షకుడని తెలియని వారు ఉంటే వారు ఈ విషయాన్ని గ్రహించాలి బిడ్డలారు, పరిశుద్ధులారు. అయితే ఇప్పుడు ఇప్పుడేంటి? ఇప్పుడు మీరు ఎలోహిం ఎరిగిన వారు, మరీ విశేషముగా ఎలోహిం చేత ఎరగబడిన వారు. ఇంకా ఏంటట? మరీ విశేషంగా మీరు ఎలోహిం చేత అంటే ఆయన చేత ఎరగబడిన వారము. దేన్ని బట్టి చెప్పండి? ఆయన చేత దేన్ని బట్టి ఎరగబడిన వారము? ఆయన నామమును ధరించుకున్న వారము, మారు మనసు రక్షణ అనుభవంలోకి నడిచిన వారము. ఆయన నియమించిన ఈ దినమును, ఈ ఆరాధన దినమును, ఈ పరిశుద్ధ దినమును మనం పరిశుద్ధంగా ఆచరిస్తున్నాం. కాబట్టి పరలోకములు దూతలు పరమతండ్రికి చెప్తున్నారు, ఆ సింహాసనాసీనుడు కూర్చున్న, ఆ ధవల సింహాసనం మీద కూర్చున్న యాశ్వామిస్తే వారు చెప్తున్నారు, అయ్యో చూడయ్యా, నీ బిడ్డలు చిన్న కొద్ది మందిగా కూడి ఉన్నారు, సబ్బాతును ఘనముగా ఆచరిస్తున్నారు. మీరు నియమించిన తండ్రి, మీరు నియమించిన విశ్రాంతి దినమును వారు ఘనంగా ఆచరిస్తున్నారని మన పక్షమున దూతలు విజ్ఞాపన చేస్తుంటారు. బిడ్డలారా, మన పక్షమున దూతలు ఎందుకు? మనము మనస వాచ ఆచరిస్తున్నాము. ఎవరి గురించి వస్తున్నాము ఇక్కడికి? ఎవరి ఎడలో భయభక్తులు కలిగి వస్తున్నామా? ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన మాటకు విధేయులమై, ఆయన మాటకు లోబడి. ఎందుకు? ఆయన మనల్ని స్వస్థపరిచేవాడని, ఆయన మనల్ని ఆశీర్వదించేవాడని, మన వ్యాధులు రోగములన్నీ తీసివేసేవాడని, మన శ్రమలు బాధలన్నీ తొలగించేవాడని. ఎందు గురించి వస్తున్నాము ఆయన సన్నిధికి? సో ఆయన సన్నిధిలో సంతోషము కలదని, ఈ బాధలన్నిటి నుంచి, ఈ లోకం యొక్క వాటన్నిటి నుంచి మనము విశ్రాంతి తీసుకోవడానికి, విశ్రాంతి దినమును ఆచరిస్తూ ఇది ఆరాధన దినముగా ఆయన ఆరాధించడానికి భక్తుల గుంపులో చేరి, సజీవుల గుంపులో చేరి, సజీవమైన రాళ్ళ చేత కట్టబడుచున్న మందిరంలో చేరి ఆ సజీవుని మనము ఆరాధించాం. కాబట్టి అంతకుముందు మీరు ఆయనను ఎరగని వారు, కానీ ఇప్పుడైతే మీరు ఆయనను ఎరిగిన వారు. అంత మాత్రమే కాదు, ఆయన చేత గుర్తించబడిన వారు మీరు. మలాకి 3:16 ఉంటుంది కదా, ఆయన నామమును, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు వారి పేర్లు ఆయన సముఖములో ఉన్న గ్రంథములో రాయబడుతుంటాయి. ఈ కార్యమునట ఆయన సముఖములో ఉన్న దూతలు తొంగి చూస్తున్నారట. ఇందాక మిఖాయేలు గారు సమూహం ఏ రీతిగా అయితే యెరికో పట్టణం దగ్గరకు వచ్చారో యెహోషువ గారికి సహాయం చేయడానికి కొరకు, మన పక్షమున కూడా ఆయన దూతలు పంపించబడతారు. బిడ్డలారా, ఇది యథార్థము, ఇది నిజము. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఆయన దూతలు, ఆయన సముఖంలో ఉన్న దూతలను పంపించి మన పక్షమున బేలు చేయుటకు శక్తిమంతుడు. కాబట్టి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయాలి మనం ఆయనకు. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, కాబట్టి నేను మీ విషయమై నేను పడిన ప్రయాస వ్యర్థమవుతుందేమో అని నేను భయపడుతున్నానని సెలవిస్తున్నాడు. ఇక ఒక మాట మనం దానియేలు గ్రంథమునకు వెళుదాము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనం. అంతట రాజుగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించను. ఏమొచ్చింది ఈయనకు? ఈ యొక్క బబులోను రాజుకు నెబుకద్నెజరుకు ఏం జరిగింది? ఆయన ఏం చేసేవాడు? ఆయన ఒక బంగారు ప్రతిమను పెట్టి దానికి సాగిలమని చెప్పి, దానికి సాగిలపడకుంటే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసి అనేకులను హింస పెడుతున్న ఆయన, సో ఏ కార్యం చేశాడో చూడండి. పరలోకపు తండ్రి ఒక 4 భక్తులను బట్టి, ఆ బబులోను దేశమంతటిలో ఒక 4 భక్తులు, యవనస్తులు, వారి ఘటాలను పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకుంటూ నిత్యము ఆయనను సేవిస్తూ, నిత్యము ఆయనను ఆరాధిస్తూ,
క్లిష్ట పరిస్థితులలో కూడా, కఠిన సమయాలలో కూడా రోజుకు ముమ్మారు వారు ప్రార్థనలు చేస్తూ వారి ఘటాలను పవిత్రంగా కాపాడుకుంటున్న విధానాన్ని బట్టి వారి నోరును కూడా, వారి కడుపును కూడా అన్ని కట్టుకొని అన్ని కట్టుబాట్లను వారి మధ్యలో ఉంటుండగా పరలోకపు తండ్రి ఎంత ఘనమైన కార్యం చేశాడు. ఆ యొక్క రాజు ఆ కళ మర్చిపోవడము, ఆ కళ భావాన్ని చెప్పమనడము, అది దానియేలు గారు ఒక్కరే. ఎందుకంటే ఆ యొక్క గారడి వారు, ఆ మాంత్రికులు వారందరూ ఏమంటారు, వారు శకునగండ్లందరూ, అయ్యా దేవతల యొక్క ఆ దేవదూతలేమైనా మన మనుషుల మధ్యలో ఉంటారా? ఎవరైనా దేవదూతలు మాత్రమే చెప్పగలుగుతారు ఈ కార్యము. ఎందుకు మీరు కన్న కళను కానీ ఆ కళభావాన్ని కానీ, మీరు కన్న కళను చెప్తే దాని భావాన్ని చెప్తాము తప్ప దేవతలు మన మధ్యలో ఉండరు కదా అనే మాట ఆయన బుర్రకి ఎక్కిపోయింది. ఓహో, దేవదూతలు మన మధ్యలో ఉండరా? సో కానీ అతను ఎలా కనబడ్డాడు? దానియేలు గారు నెబుకద్నెజరుకి దేవదూత వలె కనబడినాడు. హల్లెలూయా. సో దేవదూత కాబట్టి ఆ దేవదూతకు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. రాజు, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు, ఆ నెబుకద్నెజరు రాజు ఒక సామాన్య, ఒక యవ్వనస్తుడైన, ఒక పవిత్రుడైన, ఒక పరిశుద్ధుడైన దానియేలు గారికి, సో దానియేలు గారు ఎలా కనబడినాడు? దేవదూత వలె. యోషువ గారేమో ఆ మికాయేలు గారు కనబడితే సాష్టాంగపడ్డాడు. కానీ సో మన ఘట్టములను ఆ రీతిగా దానియేలు గారి వలె కాపాడుకుంటే రాజులను మన పాదాల చింతకు నడిపిస్తాడు. హల్లెలూయా. మనము రాజులకు సాగిలపడడం కాదు సుమా, మనం అధికారులకు సాగిలపడడం కాదు, రాజులను, అధికారులను మనకు సాగిలపడేటట్టు చేస్తాడు. దానియేలు గారి వలె మనము మన జీవితాలను పవిత్రంగా నిలబెట్టుకున్నప్పుడు, కాపాడుకున్నప్పుడు. అందుకే నచరుడైన యాషూవ మెస్సీయ వారు జన్మించినప్పుడు ఆయనకు సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేయడానికి ఎవరు వచ్చారు? తూర్పు దేశపు జ్ఞానులు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ తూర్పు దేశపు జ్ఞానులు మరి ఒక్కొక్క రీతిగా చెప్తారు. తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు అని రకరకాల క్యాల్కులేషన్ చేస్తుంటారు. ఏదేమైనా వారు ఏ దేశం నుంచి వెళ్ళినా వారు మాత్రము ఆయన కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నవారు. యూదుల రాజుగా జన్మించబోయే ఆ యొక్క యాషూవ మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నవారు. వారి కాని దేశం ఎక్కడో దూర దేశంలో ఉండి వారు ఆ నక్షత్రమును చూసి వారు లెక్కలు వేసుకొని మళ్ళీ వచ్చేసరికల్లా నక్షత్రం ఎక్కడ ఉంటుంది? నక్షత్రం ఒకరోజు కనబడింది, ఆ నక్షత్రం మళ్ళీ వాళ్ళు కనబడలేదు. ఆ శిశువు ఎక్కడున్నాడో తెలియదు వారికి. సో వచ్చి ఆ హేరోదుని అడుగుతారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడన్నా కానీ ఆయన పీఠాలు కదిలిపోయాయి, దిమ్మ తిరిగిపోయింది, పడిపోతాడు. సో అయ్యా యూదుల రాజు ఎవరు పుట్టారు? ఎందుకంటే హేరోదు తనే రాజని, ఇంకా తను మించిన వాడు లేడని. అప్పుడు మరి జ్ఞానులందరిని పిలిస్తే, అయ్యా మరి ఏ పట్టణం అది చెప్పండి, మీకు ఆ ప్రవక్త ద్వారా సెలవిచ్చినప్పుడు, యూదయ బెత్లెహేము అల్పమైన చిన్న గ్రామమైనను అల్పమైన గ్రామం అయినప్పటికీ ఇజ్రాయేలును ఏలు రాజు నీలో నుంచి వచ్చునని ఆ మాట చెప్పినప్పుడు సో ఆయన బెంబలెత్తిపోతాడు. అయితే అప్పుడు మరి ఎక్కడ ఆయన జన్మించాడో మీరు వచ్చి నాకు తెలియపరచండి, ఆ మెసేజ్ నేను కూడా వెళ్ళి పూజిస్తానంటే, సో ఆయన జన్మించింది మరి యూదయ బెత్లెహేమ్ అని వారు బెత్లెహేమ్కు వెళుతుంటుంటారు. సో బెత్లెహేమ్లో ఉన్నాడా అప్పుడు ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడ పెరుగుతున్నాడు? నజరేతులో పెరుగుతున్నాడు. పుట్టిందేమో జన్మించిందేమో బెత్లెహేములో, కానీ పెరుగుతున్నది నజరేతులో. బెత్లెహేముకి వెళ్ళేసరికి అక్కడ లేడు అక్కడ. అప్పుడు ఆ జ్ఞానులను మళ్ళీ ఆ నక్షత్రం వచ్చి నజరేతుకు తీసుకువెళ్ళింది వాళ్ళని. హల్లెలూయా. తూర్పు దేశ జ్ఞానులు ఎలాంటి భక్తులో చూడండి, ఎలాంటి శ్రేష్ఠులో. వారు వెళ్ళి ఆ నజరేతులో ఆ గృహంలో ఉన్న ఆ శిశువు యొద్దకు వెళ్ళి ఆ నక్షత్రం నిలిచిపోగానే అక్కడ వారు సాష్టాంగపడి నమస్కారం చేసి సో ఆ యూదుల రాజుకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. సో ఆయనకు బంగారమును రాజుకు గుర్తుగా, మరి సాంబ్రాణి ఆయన యొక్క సమాధి చేయడానికి సాదృశ్యముగా, బోలమును ఆయన మరణం సమయంలో ఆయనకు త్రాగించడానికి చేదు చెరకను. సో ఈ రీతిగా ఆ 3 కానుకలు వారు ముందుగానే ఆయన రాజు అని వారు తెలియపరుస్తున్నారు. రాజుకు బంగారం ఇస్తారు. సో ఆ రాజుకు మరి బంగారమును సాంబ్రాణి బోలమును ఇచ్చి వారు ఆయనను సాగిలపడి మొక్కారు. కాబట్టి
యాషువ మెస్సీయ వారు మరి బాప్టిజం పొందినప్పుడు అపవాది ఏమంటాడు? నీవు నాకు సాష్టాంగ పడితే ఏమిస్తారంటది? ఈ లోకరాజ్యములన్నీ చూడు ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళి. ఎప్పుడు 40 రోజులు ఫాస్టింగ్ ఉన్న తర్వాత బిడలారా, మనల్ని కూడా శోధకుడు అపవాది శోధిస్తుంటుంటాడు. మనకు శోధనలు సహించిన వాడు ధన్యుడు. శోధనలు మనకు వస్తుంటాయి, శ్రమలు వస్తుంటాయి. ఆ శోధనలో మనం కృంగిపోకూడదు. ఆ శోధనలో మనము నీరు కారిపోకూడదు. మన విశ్వాసము శ్రమలు వచ్చినప్పుడు మన విశ్వాసము లెవెల్స్ మారాలి. శ్రమలు వస్తుంటే భక్తుడు, నిజమైన భక్తుడు నాకు శ్రమలు కావాలని కోరుకుంటారట. ఎందుకంటే శ్రమలు లేకపోతే అతను సానబెట్టబడడు, ఆయన యొక్క సువర్ణమైన బంగారముగా మార్చబడడు. సో నశించిపోయే సువర్ణం ఏ రీతిగా అగ్ని పరీక్షకు నిలబడుతుందో ఆ రీతిగా మన ఈ యొక్క విశ్వాసము ఈ యొక్క శోధనలకు మనము నిలబడి మనము మరి ఒక సువర్ణముగా మార్చబడడానికి కొరకు. కాబట్టి శోధనలు వచ్చినప్పుడు మనం ఎప్పుడూ బలహీనపడకూడదు. నిజంగా చెప్తున్నాను, నిజంగా నా జీవితంలో వచ్చిన ప్రతి శ్రమ ద్వారా, ప్రతి శోధన ద్వారా ఆయన ఇంకొక ఉన్నతమైన విశ్వాసంలో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తున్నాడు తప్ప ఆయన వదిలిపెట్టే స్థితికి కాదు. ఎందుకనగా మన చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. మనం ఆయన చేయి పట్టుకుంటే ఎప్పుడో పడిపోతామేమో, కానీ మనం తొట్టిలినా మనం పడిపోకుండా మన చేయి పట్టుకొని నడిపిస్తున్న నాథుడు. అందుకే మనము ఎవరికి సాష్టాంగ నమస్కారం చేయాలి? ఈ లోకంలో రాజులకు కాదు, అధికారులకు కాదు. సో మన జీవితము, మన పవిత్ర జీవితం, మన భక్తి జీవితము ఆయనకు ప్రీతికరంగా, ఆయనకి ఇష్టకరంగా ఉన్నప్పుడు ఆ అధికారులనే, ఆ రాజులనే మనకు సాష్టాంగపడిన మనం కోరుకోవడం లేదు. ఎవరో వచ్చి మనకు సాష్టాంగపడి నమస్కరించాలని. కానీ ఆ స్థితిలో మనల్ని ఉంచుతాడు పరమ తండ్రి. ఆ రీతిగా మనల్ని తలగా ఉంచుతాడు మనల్ని ఆయన. అందుకే ప్రకటన గ్రంథంలో దూతలు 24 ఆ పెద్దలు ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం. 11-16. అంతటా ఎలోహిం ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి ఎలోహింకు నమస్కారము చేసి వర్తమాన భూతకాలములలో ఉండు ఎలోహిమైన యెహోవా సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఆ యొక్క 24 పెద్దలు, ఆ 24 సింహాసనాల మీద కూర్చున్న వారు, ఆ ధవల సింహాసనం మీద కూర్చున్న ఆ నజరేయుడైన యాషువ ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తున్నారట. సాష్టాంగ మరి ఆ 24 పెద్దలే సింహాసనాల మీద ఉన్నవారే దిగి సాష్టాంగ నమస్కారం చేస్తుంటే ఆ వేవేల కొలది దూతలు ఎలా సాష్టాంగపడి నమస్కారం చేస్తారు? ఆ యొక్క మందిరం మీదకి సొలొమోను రాజు గారు కట్టించిన మందిరం మీదకి ఆ మహిమ షెకినా మహిమ దిగి వచ్చినప్పుడు ఏ రీతిగా ఇజ్రాయెల్ ప్రజలందరూ సాష్టాంగపడ్డారో మరి ఆ రారాజైన యాషువ ఎదుట మనమందరము సాష్టాంగపడే రోజు. సో ఆ యొక్క ధవల సింహాసనం మీద ఉన్న అందుకే అంటాడు కదా, నేను మృతుడనైతుని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. సో ఆయన మృతుడయ్యాడు కానీ యుగయుగములు ఇదిగో నేనే మొదటివాడను కడపటివాడైన ఆ నజరేడైన ఆ యాషువ మెస్సీయ ఆ 7 నక్షత్రములు చేతపట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించున్న ఆయన మనతో మాట్లాడుతున్నాడు. బిడలారా, సో మీరు ఈ భూమి మీద ఏ ఒక్కరికి కాదు, భూమి ఆకాశం కలిగజేసిన ఆ సృష్టికర్తకే, ఆ భూమి ఆకాశం కలిగేసిన సృష్టికర్త అయిన ఆ రక్షకుడైన యాషువ మెస్సీయకే మనము సాష్టాంగ నమస్కారం చేయాలి. దూతలు కనబడితే డెఫినెట్గా దూతలకు సాష్టాంగ నమస్కారం చేస్తాం. కానీ ఆ భాగ్యము గురించి కూడా, ఆ భాగ్యము అపరమత్తని మనకు అనుగ్రహించాలని. ఎందుకనగా ఆయన దూతలు స్వరం వినే భాగ్యం ఇచ్చినప్పుడు ఆ దూతలను చూసే భాగ్యము కూడా ఇస్తాడని ఒక విశ్వాసంతో, ఒక నిరీక్షణతో ఆయనకి మాత్రమే సాష్టాంగ పడదాము. ఈ లోకములో ఉన్న అన్య ఆచారాలను, అన్య విధానాలను మనం అనుసరిస్తేనే వాటికి సాష్టాంగపడిన వారం అవుతాము. కాబట్టి వాటికి జోలికి వెళ్లకుండా యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో ఇజ్రాయెల్ ప్రజలను ఏ రీతిగా హెచ్చరిస్తున్నాడు పరమ తండ్రి ఈ రోజున మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఆయనకు మాత్రమే సాష్టాంగపడాలని ఆ పరమ తండ్రి ఆ రీతిగా ఆయన రాకడ కొరకు ఆయనకు ఇష్టమైన వధువుగా, కలంకము ఏ డాగు మచ్చ కలంకం లేని వధువుగా మరి మనకు ఆ 11వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా, ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా. వారు మరి ఖర్జూరము మట్టలు ఒకసారి వెళ్దాం. 7వ అధ్యాయము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం.
అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన మా ఎలోహింకును గొర్రెపిల్లకును మా రక్షణకు స్తోత్రమని మహాశబ్దంతో చెప్తున్నారు. ఎవరు లెక్కింపజాలని గొప్ప సమూహము, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నారు. సో వారు మరి వీరు ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటుంటే 13వ వచనంలో అంటుంటాడు, వారు అనేక శ్రమలు అనుభవించి 14వ వచనంలో, అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదువుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. సో మహాశ్రమల నుంచి వచ్చిన వారు ఆ గొప్ప సమూహము ఆ సింహాసనాసీనుడైన ఆ యెహోవా మెస్సీయ ఎదుట సాష్టాంగపడబోతున్నారు. కాబట్టి సాష్టాంగపడి నమస్కారం చేయడము ఇది మనకు దీవెనకరము, ఆశీర్వాదకరము. అనగా అంత తగ్గింపు స్వభావము, తగ్గింపు గుణము, తగ్గింపు హృదయము, మన చూపులో మన తలంపులు అన్నిట్లో తగ్గింపు అది ఆ పరలోకపు తండ్రి చూస్తున్నాడని, ఆయన దూతలు చూస్తున్నారని తగ్గించుకుంటే మనము ఆయన ఎదుట హెచ్చించబడతాము. తనను తాను తగ్గించుకున్నవారు హెచ్చింపబడతారని వాగ్దానము స్వతంత్రించుకుందాం. ఆ రీతిగా పరమ తండ్రి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.